Hello aspirants, welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. సో ఈరోజు మనము మరి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ గురించి చూద్దామండి. ఈ ఆర్గనైజేషన్ గురించి చూసినప్పుడు ఏ విధంగా ఉంది ఆల్రెడీ మనం కొన్ని చూసాము. సో ఈరోజు వచ్చేసి మనం G20 చూద్దామండి. ఓకేనా, ఇది న్యూస్లో కూడా ఉంది మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్లో. ఇది 2024 ఎగ్జామ్కి ఇంపార్టెంట్. మరి G20 అంటే ఏంటిది? గ్రూప్ ఆఫ్ 20. G20 అంటే ఏంటండి? గ్రూప్ ఆఫ్ 20. సో దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ ఆర్ ఎనీ స్టేట్ ఎగ్జామ్. ఓకేనా. సో ఇక్కడ మనకి G20 అంటే గ్రూప్ ఆఫ్ 20. ఇట్ ఈస్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ ఫోరం. రిమెంబర్ దిస్, ఇట్ ఈస్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ ఫోరం ఆఫ్ ద వరల్డ్ అండ్ మేజర్ డెవలప్డ్ అండ్ డెవలపింగ్ ఎకానమీస్. డెవలప్డ్ ఎకానమీస్ అండ్ డెవలపింగ్ ఎకానమీస్. ఓకేనా. అండ్ ఇట్ కంప్రైజెస్ ద 19 కంట్రీస్. ఎన్ని కంట్రీస్ ఉన్నాయండి? 19. అవేంటో ఒకసారి చూసుకోండి. మన అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, మన కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మన్ అండ్ ఇండియా ఆల్సో. రిమెంబర్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా అండ్ సౌదీ అరేబియా, దాంతో పాటుగా సౌత్ ఆఫ్రికా, టర్కీ, యూకే, యుఎస్. ఓకే, అండ్ యూరోపియన్ యూనియన్. నెక్స్ట్, కలెక్టివ్లీ G20 అకౌంట్ 85% ఆఫ్ ద గ్లోబల్ GDP. ఎంతండి? 80%, 85% ఆఫ్ ద గ్లోబల్ GDP అండ్ 75% ఆఫ్ ద ఇంటర్నేషనల్ ట్రేడ్, 2/3 ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్. సో మరి ఇక్కడ ఏం ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని అంటే, ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇట్స్ ఏ గ్రూప్ ఆఫ్ 20 ఇంటర్ గవర్నమెంటల్ బాడీ. దిస్ ఇస్ ద ఇంటర్ గవర్నమెంటల్ ఫోరం ఆఫ్ ద వరల్డ్. రిమెంబర్ దిస్. అండ్ అట్ ద సేమ్ టైం ఇందులో ఉన్న కంట్రీస్ ఏంటి కూడా ఒకసారి చూసుకోండి. ఎందుకనంటే మనకి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. కంట్రీస్ గుర్తుపెట్టుకోవాలంటే ఒక ప్రాసెస్ని అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఎస్పెషల్గా మనం ఏదైనా చదివినప్పుడు మన ఇండియా అందులో పార్ట్నరా కాదా అనేది మనం చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్, మరి ఇక్కడ చూడండి, వర్క్ స్ట్రీమ్స్ ఆఫ్ G20 గురించి తీసుకుంటే ఇక్కడ 3 మేజర్ ట్రాక్స్ అయితే ఉన్నవి. ఈ 3 మేజర్ ట్రాక్స్ ఏంటంటే షర్ఫా ట్రాక్, ఫినాన్స్ ట్రాక్ అండ్ ఎంగేజ్మెంట్ గ్రూప్స్. షర్ఫా ట్రాక్ అనేది అఫీషియల్ అండి, అండ్ ఫినాన్స్ కూడా అఫీషియల్, అండ్ ఎమర్జెన్సీ గ్రూప్ అనేది అన్అఫీషియల్. ఇలా గుర్తుపెట్టి ఇవి చూసుకోవాలి, ఇంపార్టెంట్. ఇది అఫీషియల్ అన్అఫీషియల్ అని మన క్వశ్చన్లో అఫీషియల్ గ్రూప్ ఆఫ్ అని అంటారు. సో అప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవాలి, అఫీషియల్ అండ్ అఫీషియల్ అనేది చూసుకోవాలి. మరి షర్ఫా ట్రాక్ అంటే అసలు ఏంటి అని అంటే, ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆఫ్టర్ ద ఫోరం బికమ్ ఏ లీడర్స్ సమ్మిట్. ఎప్పుడండి? 2018లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద స్టేట్. ఎవరు ఉంటారు అంటే హెడ్ ఆఫ్ ద స్టేట్స్ యొక్క రిప్రజెంటేటివ్స్ ఉంటారు. రిమెంబర్ దిస్. మరి దీని మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే, ఇట్స్ ఫోకస్ ఆన్ ద సోషో ఎకనామికల్ ఇష్యూస్ మీద దీని ఫోకస్ అయితే ఎక్కువగా ఉంటుంది. అవేంటి మరి సోషియో ఎకనామిక్ ఇష్యూస్ అంటే ఏంటంటే, లైక్ అగ్రికల్చర్ కానీ, యాంటీ కరప్షన్, డిజిటల్ ఎకానమీ, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఇవన్నీ కూడా మనకి ప్రజెంట్ ఇష్యూస్ ఉన్నాయి కదా. సో అగ్రికల్చర్, యాంటీ కరప్షన్, క్లైమేట్ అండ్ డిజిటల్ ఎకానమీ, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ ఇలాంటి ఇష్యూస్ మీద ఇది ఫోకస్ చేస్తుంది. ఏమనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్, ఈచ్ రిప్రజెంటేటివ్ ఈజ్ నోన్ యాజ్ ఏ షర్ఫా. షర్ఫా అంటే ఏంటండి? ప్రతి రిప్రజెంటేటివ్ ఏమంటాము? షర్ఫా. ఇట్ ఈస్ ద మెటాఫార్మ్ ఫ్రమ్ ద mountaineering domain where the Sherpa is suspended to the heavy fitting. Okay, na heavy lifting and assist the mountaineers. ఇది జస్ట్ మీనింగ్ అండి, ఇది అవసరం లేదు, జస్ట్ ఒకసారి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, వర్కింగ్ గ్రూప్స్ తీసుకుంటే ఇది ఇంపార్టెంట్. మరి ఇక్కడ ఎన్ని వర్కింగ్ గ్రూప్స్ ఉన్నాయి ఏంటి అని తీసుకుంటే, దెర్ ఆర్ ద 13 గ్రూప్స్ ఉన్నాయండి. 13 వర్కింగ్ గ్రూప్స్ ఉన్నాయి. ఇది ఒకటి చూసుకోండి. అవి దేని మీద వర్క్ చేస్తాయి అనేది ఇంపార్టెంట్ ఇక్కడ మళ్ళీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇట్ ఇంక్లూడింగ్ ద అగ్రికల్చర్ కానీ, యాంటీ కరప్షన్ కానీ, తర్వాత కల్చర్ వర్కింగ్ గ్రూప్స్ ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్, ఫినాన్స్ ట్రాక్. మరి ఫినాన్స్ ట్రాక్ అంటే ఏం చేస్తుంది? ఇప్పుడు మనం ఫైనాన్స్ ట్రాక్ తీసుకున్నప్పుడు ఈ స్టార్టెడ్ యాజ్ ఏ గ్రూపింగ్ ఆఫ్ ఏ ఫైనాన్స్ మినిస్టర్స్. ఎవరుంటారండి? గ్రూపింగ్ ఆఫ్ ద ఫైనాన్స్ మినిస్టర్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ కూడా ఉంటారు ఇందులో. రిమెంబర్ దిస్ పాయింట్. ఎవరు ఉంటారు అందులో మెంబర్స్ అనేది ఇంపార్టెంట్. మరి ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆఫ్టర్ 1919. ఇట్ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రాక్ బికాస్ దెర్ వాజ్ అ నో షర్ఫా ట్రాక్. అప్పుడు మరి షర్ఫా ట్రాక్ ఉందా? షర్ఫా ట్రాక్ ఎప్పుడు మనం 2018 ఇందాక చెప్పుకున్నాం కదా, ఇదిగోండి. సో అప్పుడు షర్ఫా ట్రాక్ లేదు. ఓకేనా. సో మరి అప్పుడు ఇది మీటింగ్ ఎప్పుడెప్పుడు జరుగుతుంది, ఎన్ని రోజులకు జరుగుతుంది అనేది కూడా చూసుకోవాలి. మీటప్ 4 times ఇయర్. ఎన్నిసార్లు అండి? ఒక 1 yearకి 4 times మీట్ అవుతుంది. విత్ టూ మీటింగ్స్ బిహైండ్ హెల్డ్ ద సైడ్ లైన్స్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్ అండ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మీటింగ్స్ ఉంటాయి ఇందులో 2. మరి దీని ఒక మెయిన్ ఎయిమ్ ఏంటి అని అంటే, ఇట్ ఫోకస్ ఆన్ ద ఫిజికల్ మానిటరీ పాలసీ ఇష్యూస్. సో మరి షర్ఫా దేని మీద ఫోకస్ చేస్తుంది? మనం ఇందాక చూసుకున్నాం కదా. సో షెర్ఫా వచ్చేసి సోషో ఎకనామికల్ ఇష్యూస్ గుర్తుపెట్టుకోవాలి.
మరి ఫినాన్షియల్ ట్రాక్ తీసుకుంటే ఇది వచ్చేసి ఫినాన్స్ మినిస్టర్ ఉంటారు. ఫిజికల్ మానిటరీ పాలసీ ఇష్యూస్ మీద ఫోకస్ చేస్తుంది. రిమెంబర్ దిస్ పాయింట్. ఓకేనా? మరి అవి ఏంటి అంటే లైక్ గ్లోబల్ ఎకానమీ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, తర్వాత ఫినాన్షియల్ రెగ్యులేషన్సే కానీ, ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇలాంటి వాటి మీద ఫోకస్ చేస్తుంది. నెక్స్ట్ వర్కింగ్ గ్రూప్స్ తీసుకుంటే టుడే 8 వర్కింగ్ గ్రూప్స్ అనేది ఇప్పటివరకు మనకు ప్రజెంట్ కూడా ఉన్నది అని చెప్తున్నారు. లైక్ ఇంటర్నేషనల్ ఫినాన్స్ ఆర్కిటెక్చర్ కానీ, తర్వాత వర్కింగ్ గ్రూప్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్స్ ఇలా మనకి 8 ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఎంగేజ్మెంట్ గ్రూప్స్. వాట్ ఈస్ ద ఎంగేజ్మెంట్ గ్రూప్స్ అంటే ఇట్ ఈస్ అన్ అన్అఫిషియల్ ట్రాక్. రిమెంబర్ దిస్ పాయింట్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ ఇట్ కంప్రైజెస్ ద ఎంగేజ్మెంట్ ఆర్ సివిల్ గ్రూప్స్ అని అంటాం వీటిని. దీస్ గ్రూప్స్ ఆఫెన్ డ్రాఫ్ట్ రికమెండేషన్స్ టు ద G20 లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రికమెండేషన్ చేయడము, లైక్ పబ్లిక్ పాలసీస్ ప్రాసెస్ గురించి రికమెండ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఎంగేజ్మెంట్ గ్రూప్స్ ఆర్ ఆల్సో ఫాలో ద బిజినెస్ 20, సివిల్ 20, లేబర్ 20. సో ఈ విధంగా ఫాలో అవడం జరుగుతుంది. నేమ్స్ చూసుకోవాలి ఒకసారి. సో దీస్ ఆర్ ద ఇక్కడ వరకు మనం ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ అయితే డిస్కస్ చేసాము. ఇంకొక 2-3 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అది నేను తర్వాత డిస్కస్ చేశాను. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా ఈ రీసెంట్ మన మార్చి మంత్ నేను యాడ్ చేయలేదు, మార్చి కూడా యాడ్ చేస్తాను. నెక్స్ట్ తీసుకుంటే రిపోర్ట్స్ అండ్ ఇండిసెస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ యూపీఎస్సీ అండ్ ఏపీ అండ్ టీఎస్పీఎస్సీ ఎనీ స్టేట్ ఎగ్జామ్ కూడా. టీఎస్పీఎస్సీలోనైతే రిపోర్ట్సెస్ నుంచి అండ్ ఆర్గనైజేషన్ నుంచి 5 క్వశ్చన్స్ అడిగారండి మొన్న టీఎస్పీఎస్సీ లాస్ట్ టైం జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్లో. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఫస్ట్ చూద్దాం వరల్డ్ బ్యాంక్. ఫస్ట్ వచ్చేసి వరల్డ్ బ్యాంక్ పేపర్ ఆన్ స్వచ్ఛ భారత్ మిషన్ అని అన్నారు ఇండెక్స్. సో ఇది ఏంటిదంటే రీసెంట్లీ ద డిపార్ట్మెంటల్ వర్కింగ్ పేపర్ బై ఎవరండి వరల్డ్ బ్యాంక్ అండ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద స్వచ్ఛ భారత్ మిషన్. దేని మీద అనేది కూడా చూసుకోవాలి. స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ SBMG. రిమెంబర్ ఫుల్ ఫామ్. ఎవరు రిలీజ్ చేశారు అన్నది ఇది ఇక్కడ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే రీసెంట్ గా మనకి వర్కింగ్ పేపర్ బై వరల్డ్ బ్యాంక్ అండ్ వాట్ అనేది కూడా చూసుకోవాలి. ప్రోగ్రెస్ దేని మీద అండి? స్వచ్ఛ భారత్ మిషన్. ఓకేనా? స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ SBMG వాస్ రిలీజ్డ్. ఇది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ డిస్పైట్ ద ఎర్లీ గెయిన్స్. అయితే ఇక్కడ మరి ఏంటి అని అంటే ఇది ఎందుకు మనం ఇది ఎర్లీగా తీసుకున్నప్పుడు కూడా దీని మీద మనకి రిపోర్ట్స్ అయితే ఉంటుంది కదా. సో ఇప్పుడు ఈ రీసెంట్ గా వచ్చినది ఏంటి అనేది కూడా మనం చూసుకోవాలి. ఓకేనా? అండ్ మనం ఫస్ట్ తీసుకుంటే ఇట్ వాజ్ లాంచ్డ్ ఎప్పుడు లాంచ్ చేశారండి? 2014లో ఏ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. రిమెంబర్ దిస్. మరి ఎందుకు ఇది అంటే టు ఎలిమినేట్ ద ఓపెన్ డిఫికేషన్ ఇన్ ఇండియా బై 2019. ఎందుకు అనేది కూడా చూసుకోవాలి, ఎప్పుడు అనేది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ డేటా రిసోర్సెస్ ఏమనేది దీనికి అని అంటే ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ ఫ్రమ్ ద నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే NFHS ఫుల్ ఫామ్ చూసుకోవాలి. తర్వాత NSS అంటే ఏంటంటే నేషనల్ శాంపిల్ సర్వే ఫుల్ ఫామ్స్. ఒకసారి మనకి ఏమి ఇస్తారంటే ఒక వర్డ్ ఇచ్చేసి దానికి 4-5 రకాల ఫుల్ ఫామ్స్ ఇస్తాడు, సేమ్ గా ఉండేది. సో చూసుకోవాలి. నేషనల్ అన్యువల్ రూరల్ శానిటేషన్ సర్వే NARSS. తర్వాత SBMG. దిస్ ఇస్ ది ఇంపార్టెంట్, ఇప్పుడు మనకి న్యూస్ లో ఉంది ఇది. SBM's ఓన్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. తర్వాత NARSS వాజ్ కండక్టెడ్ అక్రాస్ ద రూరల్ ఇండియా. మొత్తం ఇది ఎక్కడ కండక్ట్ చేశారండి? రూరల్ ఇండియా. ఎవరు కండక్ట్ చేశారనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఎప్పుడు 2017 నుంచి 20 వరకు కండక్ట్ చేయడం జరిగింది. మినిస్టర్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటైజేషన్ విత్ ద వరల్డ్ బ్యాంక్ సపోర్ట్ తోటి చేయడం జరిగింది. మరి వీళ్ళు ఏం కనుక్కున్నారు? కీ ఫైండింగ్స్ ఏంటంటే కీ ఫైండింగ్స్ ఆఫ్ ద రిపోర్ట్ తీసుకుంటే ఇట్ రిపోర్టెడ్ ద 4 మెయిన్ రిజల్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆఫ్టర్ ద హార్మనైజింగ్ అండ్ డెఫినేషన్ అండ్ మెజరింగ్ అక్రాస్ ద ఆల్ డేటా సోర్సెస్. అన్ని డేటా సోర్సెస్ నుంచి తీసుకొని కొన్ని కీ ఫైండింగ్స్ ఇచ్చారు. అవేంటో చూద్దాం. ఇంక్రీజ్డ్ యాక్సెస్ అండ్ సబ్స్టెన్షియల్ ఇంక్రీజింగ్ ఇన్ ద యాక్సెస్ టు ఓన్ ఆర్ షేర్డ్ ఇంప్రూవ్డ్ టాయిలెట్స్. లైక్ రూరల్ ఏరియాలు తీసుకున్నప్పుడు కానీ మనము ఇప్పుడు ఇంతకుముందు రూరల్ ఏరియాలో మీరు తీసుకున్నప్పుడు వాష్రూమ్స్ కానీ అంటే లైక్ టాయిలెట్స్ అనేవి ఉండేది కాదు. ఇప్పుడు మనము ఆల్మోస్ట్ అన్ని రూరల్ ఏరియాలో కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ యూజింగ్ ద టాయిలెట్స్ అన్నట్టుగా. సో ఇంక్రీజ్ అయితే అయింది. శానిటేషన్ ఫెసిలిటీస్ అనేది పెరిగినాయి అని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇంక్రీజ్డ్ టాయిలెట్ యూసేజ్ అనేది చాలా అంటే చాలా ఇంక్రీజ్ అయింది. లైక్ పూర్ వాళ్ళు కూడా ఇప్పుడు యూజ్ చేస్తున్నారు. వై బికాస్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా కొన్ని స్కీమ్స్ ఇస్తుంది. వాళ్ళు కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వడము, లేదు అని అంటే కట్టుకున్న వాళ్ళకి మనీ కానీ వాళ్ళకి కావాల్సిన వస్తువులను ప్రొవైడ్ చేయడం లాంటివి కూడా చేస్తుంది కాబట్టి. తర్వాత నెక్స్ట్ తీసుకుంటే వైడ్ స్పెషల్ వేరియేషన్. మరి ఏముంది అంత వేరియేషన్స్ అనేది కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇట్ ఈస్ సీన్ ఇన్ ప్రోగ్రెస్ అక్రాస్. మనం ఈ ప్రోగ్రెస్ అనేది రిగార్డింగ్ ద టాయిలెట్ యూసేజ్ అనేది మనం చాలా స్టేట్స్ లో చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 6 స్టేట్స్ అయితే మనకి ఇక్కడ సస్టైన్డ్ డిక్లైన్ అని చూపిస్తున్నాయి. 7 స్టేట్స్ ఇంక్లూడింగ్ లైక్ తమిళనాడు కానీ. సో తమిళనాడు తీసుకుంటే షోన్ అన్ఈవెన్ డిక్లైన్ వైల్ 7 స్టేట్స్ షోస్ ద స్టడీ పర్ఫార్మెన్స్. అంటే కొన్ని ప్లేస్ లో ఎక్కువగా కొన్ని ప్లేస్ లో తక్కువగా. సో
మరి రీసెంట్గా మనకి ఇప్పుడు మనం ఇలాంటివి వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఏది బెస్ట్గా ఉంది అనే దాన్ని కూడా మనం రీసెంట్గా న్యూస్లో ఏమైనా ఉందో చూసుకోవాలి. ఓకేనా? అంటే జస్ట్ ఎగ్జాంపుల్స్ ఒకసారి చూసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ గ్లోబల్ రిమోట్ వర్క్ ఇండెక్స్ అంటే ఇది వచ్చేసి బిజినెస్ టుడేలో వచ్చినదండి. మరి ఇక్కడ తీసుకుంటే ఇండియా ర్యాంక్ 64th. ఈ ఒక్క పాయింట్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇండియా ర్యాంక్ 64th అవుట్ ఆఫ్ 180 కంట్రీస్. ఎందులో అనంటే టు రిమోట్ వర్క్. ఓకేనా? అండ్ మార్కెటింగ్ ద సిగ్నిఫికెంట్ డ్రాప్ అండ్ 15 ప్లేసెస్ కంపేర్ టు ద ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే 15 ప్లేసెస్ కి ఇది చేంజ్ అవ్వడం జరిగింది. అండ్ దిస్ డిక్లైన్ వాస్ attributed the primary of India and subpar digital and physical infrastructure సోషల్ సొసైటీ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ గ్లోబల్ రిమోట్ వర్క్ ఇండెక్స్ GRWI అంటే ఫుల్ ఫామ్ ఏంటో చూసుకోవాలి. మరి దీన్ని పబ్లిష్ చేసింది ఎవరు అన్నది కూడా చూసుకోవాలి. ఇట్ వాస్ పబ్లిష్డ్ బై ద సైబర్ సెక్యూరిటీ ఫర్మ్. ఓకేనా? నాట్ లేయర్. అండ్ ఇట్ అసిస్టెడ్ కంట్రీస్ ఏమేమి ఉన్నాయి అనేది కూడా చూసుకోవాలి. ఫోర్ కీ క్రైటీరియాస్ అయితే ఉన్నాయండి. మెయిన్గా అవి ఏంటంటే లైక్ సైబర్ సెక్యూరిటీ కానీ, ఎకనామిక్ సేఫ్టీ కానీ, డిజిటల్ అండ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సోషల్ సేఫ్టీ అనేది ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ గ్లోబల్ ట్యాక్స్ ఇన్వెషన్ రిపోర్ట్ ఇది వచ్చేసి మనకి 2024 రిపోర్ట్ తీసుకుంటే ఇక్కడ చూడండి, ద EU ట్యాక్స్ అబ్జర్వేటరీ recently stated that the government should launch a new front in the international fight against the tax evasion by imposing the global minimum tax on billionaire which could rise 250 billion per year. అంటే చాలా మంది మనకు చాలా వరకు న్యూస్ ఐడియా ఉండే ఉంటుంది. చాలా మంది లోన్స్ తీసుకుంటారు కానీ రీపే చేయరు చాలా మంది. అండ్ మోస్ట్లీ డబ్బు లేని వాళ్ళే భయపడతారు కానీ లోన్ తీసుకోవడానికి డబ్బున్న వాళ్ళు భయపడరండి. ఏదైనా బిజినెస్ ఉన్న డబ్బున్న వాళ్ళకి ఎంత అప్పు ఉంటే ఇంకా అంత ఎక్కువ అప్పు తీసుకోవడానికి ట్రై చేస్తారు కానీ అది మళ్ళీ రీపే చేయాలని ఎవరు కూడా ఎక్కువ ఆలోచించడు. సో అకార్డింగ్ టు ద 2024 గ్లోబల్ ట్యాక్స్ ఎవకేషన్ రిపోర్ట్ తీసుకున్నప్పుడు బిలినియర్ కరెంట్లీ పే సిగ్నిఫికెంట్లీ లెస్ పర్సనల్ ట్యాక్స్. చాలా మంది తక్కువ పర్సనల్ ట్యాక్స్ పే చేయడము, సో ఇలా చేస్తున్నారు. తర్వాత అసలు ట్యాక్సే పే చేయని వాళ్ళు మొత్తం కంప్లీట్గా లైక్ ఒక ప్లేస్ నుంచి షిఫ్ట్ అయిపోవడము, ఏదో ఒక విధంగా లోన్ను వాళ్ళు లైక్ తిరిగి తీర్చకుండా ఉండడానికి చాలా మంది చూస్తారండి. సో దీనివల్ల జనరల్గా ఒక పూర్ పర్సన్ ఒక 1 lakh లోన్ తీసుకుంటే చాలా అంటే చాలా భయపడతారు. ఓకేనా? సో ఏమైద్దని. బట్ 100 కోట్ల లోన్ తీసుకున్నడికి ఏ భయం ఉండదండి. దిస్ ఇస్ ట్రూ. ఇన్ ఫ్యాక్ట్ మనం నమ్మిన నమ్మకపోయినా మనం చాలాసార్లు అనుకుంటాం కదా, అంటే చాలా మంది చాలాసార్లు అనుకుంటారు, అరే వాళ్ళకి అంత డబ్బు ఉంది, వాళ్ళకి అంత బిజినెస్ ఉంది. వాళ్ళకి ఎంత డబ్బు ఉందో అంత అప్పు కూడా ఉంటుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి మీరు. ఓకేనా? అంటే ఉంటారు లేని వాళ్ళు, బట్ రేర్, చాలా అంటే చాలా రేర్. ఓకేనా? సో ఓకే అండి, రిమైనింగ్ మనం రేపు చూద్దాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.